ప్రకాష్ రాజ్ తో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వివాదం పెద్ద ఇష్యూ కాదు. ప్రకాష్ రాజ్ వైఖరి తెలిసిన వారికి అది రొటీనే. కానీ పవన్ పోయి అస్సలు తప్పుగా మాట్లాడని తమిళ హీరో కార్తీని టార్గెట్ చేశారు. అది 100% బౌన్స్ బ్యాక్ అయింది. అదే టైంలో కార్తీ చాలా గౌరవంగా, సంస్కారవంతంగా, సున్నితంగా క్షమాపణ చెప్పారు. డ్యామేజ్ జరుగుతోందని పవన్ కు అర్థమైంది. 3 లైన్లలో కార్తీ సమాధానమిస్తే పవన్ దాదాపు 30 లైన్లు వాడి సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. తమిళనాడు జనాలు పవన్ ను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఏదో మామూలు సోషల్ మీడియా జనాల మాదిరిగా తిట్ల దండకం అందుకోలేదు. పవన్ కు ఏం అర్హత ఉందనే పాయింట్ మీద గట్టిగా తగులుకున్నారు. ఈలోగా పవన్ గతంలో చేసిన అనేక ప్రవచనాలు బయటకు రావడం మొదలైంది. తనని బాప్టిసైజ్ చేశారని, జెరూసలేం వెళ్లానని, తన పిల్లలు క్రిస్టియన్లని, ఆ మతంలో ఎంతో కొంత మంచి ఉండడం వల్లే ఎంతో మంది అటు ఆకర్షితులవుతున్నారని ఇలా మాట్లాడిన మాటలు అన్నీ బయటకొచ్చాయి. జగన్ కుటుంబం లేదా కుటుంబ సభ్యులు క్రిస్టియన్లు అయితే తప్పు, పవన్ భార్య పిల్లలు క్రిస్టియన్లు అయితే తప్పు కాదా అనే పాయింట్ తీశారు. మొత్తం మీద సోషల్ మీడియాలో పవన్ కు తొలిసారి చుక్కెదురైంది. లడ్డూలో కల్తీ నెయ్యి అన్నది పక్కకు పోయింది. తాను హిందుత్వ ఐకాన్ అనేలా పవన్ ప్రాజెక్ట్ చేసుకోవడం అన్నది ఇష్యూగా మారిపోయింది. మొత్తం మీద గతంలో మాదిరిగా జనాలు గుడ్డిగా ఫాలో అయిపోతారని, తాము ఏం చేసినా సమర్థించేస్తారని నాయకులు ఇకపై అనుకోవడానికి లేదని, అది ఇప్పుడు పవన్ కు తెలిసి వచ్చే ఉంటుందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ఇదే టైంలో చంద్రబాబు పలు నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. వాళ్ల దామాషా లెక్కల ప్రకారం తెలుగుదేశం, జనసేన, భాజపాలకు పదవులు కేటాయించారు. ఇలా పదవులు పొందిన వారిలో కొంతమంది అస్సలు తెలియని వారు, కొంతమంది తెలిసిన వారున్నారు. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దొరకని వారు ఉన్నారు. ఇప్పుడు 2 విధాల అసంతృప్తి నెలకొంది. ఒకటి, పదవులు అందుకున్న చాలా మంది ఈ పదవులు తమ లెవెల్ కు సరిపడినవి కాదని ఫీల్ అవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తున్నాయి. మరోపక్క వీళ్లకు పదవులు ఇవ్వడం ఏమిటని, 5 ఏళ్లలో ఎంతో నష్టపోయిన వారు ఎందరో ఉన్నారని, వాళ్ళందరినీ పక్కన పెట్టారని, వాళ్లకివ్వలేదంటూ కూటమి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు నోరు విప్పాల్సి వచ్చింది. పదవులు చాలా ఉన్నాయని, అందరికీ వస్తాయని, క్రమశిక్షణ తప్పి మాట్లాడడం సరికాదని హెచ్చరించాల్సి వచ్చింది. మరోవైపు పవన్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారని, పవన్ కి ఎంత చెప్పినా వినకుండా ఆయనకి నచ్చినట్లు చేసుకుంటూ వెళుతున్నారని కూటమి అంతర్గత వర్గాల్లో వినిపిస్తున్నమాట. మొత్తానికి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ మధ్యలో చీలిక మొదలైందా, గొడవలు స్టార్ట్ అయ్యాయని ఊహాగానాలు తెర మీదకొచ్చాయి.